వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలులో నకిలీ విత్తన తయారీ ముఠా గుట్టురట్టు. 30 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం. అరకులోయలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కదం తొక్కిన విద్యార్థులు. జనజీవన స్రవంతిలోకి రావాలంటూ వినతి. బాన్సువాడ పట్టణంలో బోనమెత్తిన స్పీకర్ పోచారం. వైభవంగా కనకదుర్గమ్మ బోనాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఎండనక వాననక నిరంతరం కష్టపడుతూ దేశానికి వెన్నెముక అని పేరు మాత్రమే సంపాదించుకున్న రైతన్నలను నిలువున దోపిడీ చేస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. గతంలో రైతు పండించిన పంటను అమ్మడానికి వచ్చినప్పుడు దళారులు మోసం చేసేవారు. కాలం మారిందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు ఏకంగా విత్తనాలను నకిలీగా తయారు చేసి రైతులకు తక్కువ ధరలకు ఇస్తున్నట్టు మోసం చేస్తున్న సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సమీపంలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్నాడన్న సమాచారం మేరకు కర్నూలు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కరుణారెడ్డి ఇంటిపై దాడి చేసి నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న 30 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎలా తయారు చేస్తున్నాడు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రంగులు వేస్తూ వాటిని ప్యాకింగ్ మిషన్ ద్వారా ప్యాక్ చేస్తూ రైతులకు తక్కువ ధరలకే ఇవ్వడంతో చాలా మంది రైతులు నష్టపోయే అవకాశం ఉందని అధికారులు అన్నారు. ప్రస్తుతం 30 లక్షల విలువ గల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేశామని, ఇతని దగ్గర కొని పంట వేసిన ఎవరైనా నష్టపోయింది వాటిపై కూడా విచారించి తగు కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఇలాంటి పత్తి విత్తనాలు అమ్మడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓపెన్ చేయకూడదు సార్, లైట్ మంది ఉంటుందండి వాసన. బాన్సువాడ పట్టణం కనకదుర్గమ్మ ఆలయంలో ఇవాళ కాలనీవాసులు బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బోనం ఎత్తుకుని ఉత్సవాలలో పాల్గొన్నారు. అనంతరం కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. की दुर्गा माता की दुर्गा माता की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో బోనాలు తీయడం అనేది
తెలంగాణ ప్రజల యొక్క ఆనవాయితీ. ఈరోజు బాన్స్వాడ పట్టణంలో వేలాది మంది ఆడబిడ్డలు బోనాలను నెత్తిన పెట్టుకుని బాజా భయంత్రులతో ఊరేగింపుగా వచ్చారు. నేను కనకదుర్గ మాతకు ప్రార్థిస్తా ఉన్నాను. మా ఆడబిడ్డలు ఇచ్చేటువంటి పూజను స్వీకరించి మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచాలని ఆ కనకదుర్గ మాత ఇక నుంచైనా మంచి వర్షాలు కురిపించి పుష్కలంగా పంటలు పండించాలని అమ్మవారిని వేడుకుంటా ఉన్నాం. వారి పూజా ఫలంతో సర్వం సమాజం లోక కళ్యాణార్థం చేసేటువంటి బోనాల పండుగ కాబట్టి ఏ ఒక్క కుటుంబానికో ఏ ఒక్క వ్యక్తికో కాకుండా సమస్త కుటుంబాలకు సమస్త ప్రజలకు సుఖ సంతోషాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్యాయం జరిగిందని సిపిఎం నాయకులు అరుణ్ అన్నారు. రాజమండ్రిలో నందం గనిరాజు జంక్షన్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను తగలపెట్టి ధర్నా చేపట్టారు. అనంతరం అరుణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ప్రజల మీద భారాలు వేసేదిగా ఉందని, రైతాంగానికి సమస్యలు పరిష్కరించే విధంగాను, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగాను బడ్జెట్ లో అసలు ప్రతిపాదనలు లేవని, దేశ ప్రజల యొక్క మౌలిక సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అంకెల గారిడితో కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్లకు భారీ రాయితీలు ఇస్తూ సామాన్య ప్రజలకు పై భారాలను వేసిందని, ఆంధ్రప్రదేశ్కి మరోసారి బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆయన మండిపడ్డారు. కేటాయించిన కేంద్ర బడ్జెట్ ను పెట్రోల్ డీజిల్ హోదా విభజన హామీల ప్రసక్తి లేని బడ్జెట్ ను హోదా విభజన హామీల ప్రసక్తి లేని బడ్జెట్ ను పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన కేంద్ర బడ్జెట్ ను సామాన్యులకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ ని ప్రజా సంపదని కార్పొరేట్ కి తగలబెట్టిన కేంద్ర బడ్జెట్ ని, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్ ని బడ్జెట్ ప్రతులు తగలబెట్టిన సందర్భంగా ఈ బడ్జెట్ ఎలా ఉందనే దాని మీద సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ గారు మాట్లాడతారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల అనంతరం పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో 2.5 గంటల పాటు అనర్గళంగా మాట్లాడినటువంటి బడ్జెట్లో మాటలు తప్ప చేతలు, నిధులు కేటాయింపులు ఎక్కడా కనపడలేదు. చాలా పెద్ద ఎత్తున మాటలు మాట్లాడారు తప్ప భారతదేశంలో ఎన్నికల ముందు నరేంద్ర మోడీ ఏ వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల కేటాయింపులు ఎక్కడా కనపడలేదు. దేశంలో బాగా బ్యాంకులకి 9 లక్షల కోట్ల రూపాయలు మొండి బకాయిలు, ఈ దేశంలో 30 కార్పొరేట్ సంస్థలు బకాయిలు పడితే వాళ్ళ బకాయిలు తీర్చడానికి సామాన్యుల మీద సెస్ రూపంలో పన్నులేసి 77,000 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం బడ్జెట్లో పేర్కోవడం చూస్తే ఇది కార్పొరేట్ల కోసం పెట్టిన బడ్జెట్ తప్ప సామాన్యుల కోసం పెట్టిన బడ్జెట్ కాదు. వ్యవసాయ రంగానికి సరైన కేటాయింపులు లేవు. పైగా ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరల మీద రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, ప్రమోషన్లు కల్పించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని మహబూబాబాద్ మండల కేంద్రంలోని స్థానిక ఎంఆర్ఓ సెంటర్ వద్ద రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుధాకర్ చారి, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నది. అందులో భాగంగానే ఉద్యమాలు చేస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదనే ఉద్దేశం మీద మా రాష్ట్రోపాధ్యాయ సంఘము మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయుల సమస్యలను సాగుగా తీసుకొని వాటి యొక్క పరిష్కార దిశగా చేయాలంటే ఉద్యమాల మార్గం అని ఎన్నుకున్నాము. అందులో భాగంగానే ఈరోజు మరి జిల్లా స్థాయిలో ధర్నా చేయడం జరిగింది. తర్వాత సమస్యల పట్ల మరి మెమోరాండం కలెక్టర్ గారికి ఇచ్చడం జరిగింది. ముఖ్యంగా మా సమస్యలు ఏంటంటే మరి ఏకీకృత సర్వీస్ రూల్స్ ఇంతవరకు కూడా సాధించలేకపోయింది. ఉపాధ్యాయులు ప్రమోషన్ లేకుండా దిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా చాలా పిఆర్సీ ఇంతవరకు ప్రకటించలేదు, ఐఆర్ ఇవ్వలేదు. వీటి వెంటనే నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత విశాఖ జిల్లా అరకు వ్యాలీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా అరకు లోయలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. మావోయిజాన్ని వదిలిపెట్టి అభివృద్ధికి సహకరించాలని కోరారు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు నిర్వహిస్తున్న హింసాకాండ కార్యక్రమాలు తక్షణమే వదిలిపెట్టి అభివృద్ధికి సహకరించాలని కోరుతూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. మావోయిజం వల్ల గిరిజనులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, అమాయక గిరిజనులు వారి ప్రాణాలు కోల్పోతున్నారని వారు ఈ సందర్భంగా చెప్పారు. విద్యార్థుల విజ్ఞప్తిని మావోయిస్టులు పరిగణలోకి తీసుకుని మావోయిజాన్ని వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని మావోల విజ్ఞతకే వదిలేస్తున్నామని వారే ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. అడ్డుపెడుతూ తమ మాయోజం అనుకుంటూ గిరిజనుల ఒక ప్రాణాన్ని బలి తీస్తున్న ఈ యొక్క విజయాన్ని ఆపేయాలని మేము విద్యార్థులు కోరుకుంటాం. ఎందుకంటే మనకు కావాల్సింది విద్య కాబట్టి మా విద్య అనే జ్ఞానాన్ని నేర్చుకొని మేము పై స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ యొక్క విజయాన్ని ఆపేయాలి. సో ఈ విధంగా ఈ విజయాన్ని ఆపకపోతే మా యొక్క విద్యార్థి ముందుకు అనేది మనుగడది ముందు. ఒమేగా ఆసుపత్రి వల్ల బయోమెడికల్ వేస్ట్ వెలువడుతూ ప్రాణాలకు ముప్పు చేకూరుస్తుందంటూ పరిసర కాలనీ వాసులు రాస్తారోకో నిర్వహించారు. రాకపోకలకు తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రి యాజమాన్యంతో చర్చించి సమస్యకు పరిష్కారం కనుగొంటామని హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు శాంతించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీ వద్ద ఈ ఆందోళన సాగింది. మెహదీపట్నం డివిజన్లోని అంబేద్కర్ నగర్ బస్తీలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనంద్ గౌడ్ అంబేద్కర్ నగర్ బస్తీ వాసులు స్వయంగా వచ్చి ఎంతో మంది తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. నమోదు కేంద్రానికి రాలేని వృద్ధుల వద్దకే వెళ్లి వారి యొక్క ఇష్ట ప్రకారం నమోదు రసీదును స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మెహదీపట్నం డివిజన్ అధ్యక్షులు మెట్టు నటరాజ్, నాంపల్లి ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని
చేస్తున్నారని దీనికి కేవలం ముఖ్యమంత్రి గారు చేపడుతున్న అభివృద్ధి పనులు పథకాలు కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్, అంబేద్కర్ నగర్ టీఆర్ఎస్ కార్యకర్తలు మరియు బస్తీవాసులు పాల్గొన్నారు. సారీ నన్నంటే మామూలుగా వెళ్తున్నాము. ఎలాగా నంబర్షిప్ డ్రైవ్ పెట్టాము. దానికి ముఖ్య అతిథిగా నాంపల్లి ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు చేశారు. ఈరోజు మెహదీపట్నం డివిజన్లో బస్తీ నుంచి బస్తీ ప్రెసిడెంట్ కూడా వచ్చి మా దగ్గర పెట్టమని చెప్పేసి వాళ్ళు కొనడం జరిగింది. అందుకని ఈరోజు మెహదీపట్నం అంబేద్కర్ నగర్ బస్తీ వాసులైన సాయిలు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టడం జరిగింది. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు అధికారులను ప్రజలను సమన్వయం చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం గద్వాల ఎమ్మెల్యే గద్వాల పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను పరిశీలించారు. స్వరాష్ట్రంలో ప్రతి పేదవాడు 2 పడకల ఇంటిలో సకల సౌకర్యాలతో దర్జాగా కాలు మీద కాలేసుకొని బతకాలన్న సీఎం కేసీఆర్ మహోన్నత ఆశయం మేరకే తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు. త్వరలోనే అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మొదటి విడతలో గద్వాల నియోజకవర్గంలో 500 పైగా ఇళ్లను పూర్తి చేసి ప్రారంభం చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా అర్హులకు తాళం చెవులు అందిస్తారని తెలిపారు. ఖాళీ ఇండ్ల స్థలాలు ఉన్నవారికి 5 లక్షల ఇంటి నిర్మాణానికి త్వరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. గద్వాల పట్టణానికి 2
వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విచ్చేసిన వనపర్తి జిల్లా నూతన జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి గారు, వనపర్తి మండలం వైస్ ఎంపీపీ గొబ్బూరి సువర్ణ గారు మరియు శివన్న సాగర్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జలం దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటుక లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా కొట్టింది. సాతాపూర్ గేట్ నుండి నిజామాబాద్ వెళ్తున్న ఇటుక లోడ్ లారీ జలం గ్రామ శివారులో బ్రేక్ ఫెయిల్ అయ్యి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. స్వల్ప గాయాలతో డ్రైవర్ తప్పించుకున్నట్లు ఎడపల్లి ఎస్ఐ రామునాయుడు తెలియజేశారు. బిఎన్ రెడ్డి డివిజన్ సాహెబ్ నగర్ లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎల్బీ నగర్ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ, కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, కుంట్లూరు వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. సరే రా చూడండి అందరూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఓకేనా? ముఖ్యంగా పార్టీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు ప్రక్రియనే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గుర్తింపున్నటువంటి రాజకీయ పార్టీ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు బిఎన్ రెడ్డి డివిజన్లో ఉన్నటువంటి మీ కాలనీకి రావడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ కారణం నుండి కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో 1,00,000 సభ్యత్వం చేర్పించినటువంటి ఘనత ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉంది. ఈసారి మాత్రం మనకు టార్గెట్ ప్రభుత్వం అంటే మన ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పార్టీ కూడా 2 ఒకటే కదా. మనకు ఇచ్చినటువంటి పార్టీ బాధ్యతలు నియోజకవర్గంలో ఒక డివిజన్కు మినిమం 5,000 మంది సభ్యులు చేర్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పుకుంటూ ఆ క్రమంలో మీ కాలనీకి రావడం జరిగింది. మరి గతంలో మనం 1,00,000 చేర్పించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక క్వాలిటీగా ప్రతి ఇంటికి పోయే విధంగా గతంలో కంటే మెరుగ్గా ఇంటింటికి పోయి ప్రచారం చేసుకుంటూ ఒక ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఏ రకమైనటువంటి లబ్ధిదారులకు చేరుతున్నాయి, ఇంకా ఎంతవరకు కొనగూరాల్సినటువంటి అవసరం ఉండదు, మనం గ్రాస్ రూట్లో ఎక్కడి వరకు పనిచేస్తున్నామని చెప్పే విధంగా ఇప్పుడు 90 మంది శాసనసభ్యులు ఉన్న 32 జిల్లాలు ఉంటే 32 జిల్లా పరిషత్తులు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పరచుకున్నటువంటి నేపథ్యంలో ఇంకొక 20-30 సంవత్సరాల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది టీఆర్ఎస్ పార్టీ ఉండాలి తప్ప ఇక్కడ వేరే పార్టీలకు మనుగడ లేకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఆ రకంగా పోతున్నాయి కాబట్టి ఇంకా పార్టీని బలోపేతం చేసే దిశగా పయనిస్తున్నటువంటి నేపథ్యంలో మీ కాలనీ వాసులందరూ కూడా ఇంటింటికి మనం ప్రచారం చేసుకుంటూ ఇది ఒక ప్రచార కార్యక్రమంలో భాగంగానే టెంట్ వేయడం జరుగుతుంది తప్ప ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలు మన పార్టీ ద్వారా అమలు పరిచే విధంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియని ప్రారంభించడం జరిగింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సభ్యత్వ ప్రోగ్రాంకి ఇవాళ బిఎన్ రెడ్డి డివిజన్లో భవానీ ఎన్క్లేవ్ కాలనీలో ఇవాళ మన అన్న కాచం సత్యనారాయణ అన్న, కుంట్లూరు వెంకటేష్ అన్న గారు, నరసింహన్న గారు, జగన్ గారు, కాలనీ అసోసియేషన్ వాళ్ళందరితో కలిసి ఇవాళ సభ్యత్వం ప్రోగ్రాం జరిగింది. ఇక్కడ మంచి స్పందన ఉంది. ఇక్కడ సభ్యత్వం గురించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. సభ్యత్వం చేయడానికి కూడా మన తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి చూసి, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చేసే అభివృద్ధి చూసి మన ఆడపడుచులు కానీ అన్నదమ్ములు చాలా మంచి సహకరిస్తున్నారు. మాకు బిఎన్ రెడ్డిలో మాకు ఏది కావాలంటే అది మాకు ఫండ్స్ ఇచ్చారు. మంచి వాళ్ళకి అన్ని పనులు కూడా అయినాయి. అందుకే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మనకు సహకరిస్తున్నారు. ఇంకా ఇలానే మా అందరికి కూడా ఫండ్స్ ఇచ్చి ఇంకా ముందుకు వచ్చి ఈ మన
ముఖ్యమంత్రి ఇలానే ఉండాలి కంటిన్యూగా మాకు మేము కోరుకుంటున్నాం. కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న గారి ఆధ్వర్యంలో భవానీ ఎంక్లేవ్ అనే ప్రాంతంలో ఈ మెంబర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి కాలనీలో కూడా కార్పొరేటర్ గారు దగ్గరుండి అన్ని కాలనీ సంక్షేమ సంఘాల నాయకులను కలిసి మరి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ప్రజలకు తీసుకుపోయే విధంగా అందరూ కూడా సభ్యత్వం చేసుకొని కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి అనే దూరంతో కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో కూడా సభ్యత్వ నమోదు జోరుగా కొనసాగుతూ ఉంది. మరి ఈ రోజున యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఈ రోజున విడిపోయిన తర్వాత 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లనే పోతే ఒంటరి మహిళలకు కానీ దాని తర్వాత వీడియోస్ కానీ దాని తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ రైతులకు కానీ కార్మికులకు కానీ ఈ స్థానిక సంస్థలలో 50% మహిళలకు ప్రజాప్రతినిధులుగా ఉండాలని చెప్పేసి రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా పార్టీలో తీసుకొచ్చిన వ్యక్తి కూడా కేసీఆర్ గారే. ఈ క్రమంగా అన్ని రంగాలలో కూడా తెలంగాణ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అలాంటి నాయకత్వాన్ని మనం బలపరిచే విధంగా పెద్ద ఎత్తున మరి ఈ డివిజన్లో కూడా అందరికీ పోయి మరి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి వాళ్ళందరూ కూడా మమేకం చేసి పార్టీ వైపు ఉండేటట్టుగా బలమైన వెన్నుముక్కలాగా ఉండేటట్టుగా తయారు చేయాలని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలులో నకిలీ విత్తన తయారీ ముఠా గుట్టు రట్టు, 30 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం. అరకు లోయలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కదం తొక్కిన విద్యార్థులు, జనజీవన స్రవంతిలోకి రావాలంటూ వినతి. బాన్సువాడ పట్టణంలో బోనమెత్తిన స్పీకర్ పోచారం, వైభవంగా కనకదుర్గమ్మ బోనాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.